బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే గుర్తులే గుర్తుంచుకో గుర్తులే గుర్తుంచుకో అయిపోయిందా? బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే బ్యాట్ గుర్తుకే గుర్తులే గుర్తుంచుకో గుర్తులే గుర్తుంచుకో భవనక బ్యాట్ గుర్తుకే భవనక బ్యాట్ గుర్తుకే భవనక బ్యాట్ గుర్తుకే. అందరికీ నమస్కారము. నా పేరు గంగా భవాని. నేను తెలంగాణ ఉద్యమ నాయకురాలిని. నేను గత 20 సంవత్సరాల నుండి బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, జిల్లా ఉద్యమంలో పనిచేసిన, మెడికల్ కళాశాల కోసము పనిచేసిన, ప్రతి ఒక్క ఉద్యమంలో ముందున్నా. కానీ ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చే వారికి టికెట్లు ఎమ్మెల్యే గారు మాకు ఇవ్వకుండా పైసలు లేవని వేరే వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు నాకు టికెట్ ఇవ్వలేదు. ఇవ్వకుండా నేను సరే ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా 6వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా వస్తున్నా. నా బ్యాట్ గుర్తు ఏంటిదంటే విషయము, నేను ఇన్నేళ్ళు కష్టపడి బీఆర్ఎస్ పార్టీలో పని చేసిన. ఇవాళ కొత్త వాళ్ళు పార్టీ మార్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు, అమ్ముకుంటున్నారు. డబ్బున్న వాళ్ళే పార్టీలు ఉండాలంట, పైసలు ఖర్చు పెట్టే వాళ్ళే ఉండాలంట. నా దగ్గర డబ్బు లేదని నాకు ఇవాళ టికెట్ ఇవ్వకుండా నాకు అన్యాయం చేసిరు. సరే చేసిండు, కనీసం మమ్మల్ని విచారించకుండా మాట్లాడకుండా మమ్మల్ని మా సజెషన్ ఏమి తీసుకోకుండా వేరే కొత్త పార్టీ మారిన అతనికి బీఫామ్ ఇచ్చిండు. బీఫామ్ ఇస్తే నేను నామినేషన్ వేసిన. నేను స్వతంత్ర అభ్యర్థిగానే ఉన్నాను. ఇప్పుడు నేను ప్రచారం చేసుకుంటుంటే నన్ను అందరూ బెదిరిస్తున్నారు. నువ్వు విత్డ్రా చేసుకో, నువ్వు ప్రచారం చేయొద్దని పార్టీ వాళ్ళందరూ నన్ను బెదిరిస్తున్నారు. ఇప్పుడు కూడా మా వార్డుకి ఎమ్మెల్యే గారు వస్తే నేను మాట్లాడుతుంటే పోలీసులు కూడా ఎమ్మెల్యేకి తొత్తులుగా పనిచేస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారు జీతం ఇస్తున్నారా, గవర్నమెంట్ జీతం ఇస్తున్నారా, అది పోలీసులు ఆలోచించాలి. ఇప్పుడు నేను ఒక ఒంటరి మహిళని, నేను ఒక ఆడబిడ్డని. నేను ప్రజల దగ్గరికి వాళ్ళని అడిగి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ కౌన్సిలర్గా వేసిన గెలిపియమని నేను ప్రచారం చేసుకుంటుంటే నా వార్డుకు వచ్చి వాళ్ళ నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టిరు. పోలీసులు కూడా వాళ్ళ జులుం చూపించారు. ఇవాళ నా మీద అంత ఒక ఒంటరి ఆడ మనిషి అని కూడా చూడకుండా ఎస్ఐలు ఇద్దరు నన్ను బాగా బాధ పెట్టిండ్రు. దానికి కారణం మన జనగామ ఎమ్మెల్యే గారు. ఆ ఎమ్మెల్యే గారు పైసలు ఉన్నాయని ఎమ్మెల్యే అనే అహంకారంతో ఒక ఆడబిడ్డలని చూడకుండా టికెట్ ఇవ్వకుండా నాకు ఏమి ఆ పార్టీ నుండి నేను ఏం తీసుకోలేదు, నేను ఏం బాగుపడలేదు, నాకు ఏమి చెయ్యలేదు. టికెట్లు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చినారు. నేను అది అడిగితే నీ దగ్గర డబ్బులు లేవని నన్ను ఇంకా వేరే విధంగా ఇబ్బంది పెట్టిండు. నాకు ఏదన్నా జరిగితే మాత్రం ఎమ్మెల్యే గారిదే బాధ్యత. ఇక్కడ పార్టీ వాళ్ళు కూడా అందరూ నా మీద అందరూ పగతో ఉన్నట్టున్నారు. నేను విత్డ్రా చేసుకోలేదు, వాళ్ళు చెప్పినట్టు వినలేదు. నేను అడుగడుగునా అవమానం చేస్తున్నారు. నేను స్టిక్కర్లు వేస్తే అవి ఏంటి స్టిక్కర్లు తీసేస్తున్నారు. ఎక్కడ వేసినా ఏడేసినా మా వెనకాలనే ఉంటున్నారు. మమ్మల్ని బాగా బాధ పెడుతున్నారు. ఇది మొత్తం అందరికీ తెలవాలి. ఎందుకంటే డబ్బు ఉన్న వాళ్ళు పార్టీలో తిరగాలి, మరి డబ్బు లేని వాళ్ళు జెండా మొయ్యద్దు. అది కార్యకర్తలు తెలుసుకోవాలి. పైసలు ఉన్నప్పుడు పార్టీలో తిరుగుండి, లేదంటే పార్టీకి తిరగకుండ్రి. ఇట్లాంటి టైం వచ్చినప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకే ప్రియారిటీ ఇస్తున్నారు, పార్టీలు మారిన వాళ్ళకే ఇస్తున్నారు. కాబట్టి మీరు ఏం చేసినా ఒక్కటే ఆలోచించుకోండి. మీ బతుకులు బాగుపడాలంటే మన పని మనం చేసుకొని తింటున్నాము. ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఈ వార్డుని గింత కూడా తీర్చిదిద్దలేదు, రోడ్లు వేయలేదు, మోరీలు సరిగా చేయలేదు. మరి కాంగ్రెస్ కౌన్సిలర్ ఉన్నారు, ఎవ్వరు ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చి ఎమ్మెల్యేలు వచ్చి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు, మంత్రులు వచ్చి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇప్పటి మందే వస్తారు. నేను స్థానికంగా ఉన్నా, 23 ఏళ్ళ నుండి ఈ వార్డులు ఉన్నా. నేను ఇన్ని ఏళ్ళ నుండి తిరుగుతున్నా, అందరు చూస్తున్నారు. మా 6వ వార్డు ప్రజలంతా ఇది గ్రహించి మీ ఇంటి ఆడబిడ్డ అనుకొని నన్ను ఒక్కసారి ఆశీర్వదించండి. నేను ఈ వార్డుని అభివృద్ధి చేసి చూపిస్తా. నాలాగా ధైర్యంగా మాట్లాడేటోళ్ళు కూడా ఉండాలి. డబ్బున్నా కూడా కొందరు మాట్లాడరు. నాకు ఏది లేకున్నా నేను ఎదురు మాట్లాడి ధైర్యంగా మాట్లాడి ఏదైనా తీసుకొచ్చేంత ధైర్యం నా దగ్గర ఉన్నది. కాబట్టి నా ఒక్కసారి మీ ఓటు, అమూల్యమైన ఓటు వేసి మీ ఇంటి బిడ్డ ఆడబిడ్డ అనుకొని ఆశీర్వదిస్తారని
మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నా మీ గంగా భవాని. ఇప్పుడు మీకు చేస్తున్నారు కదా, మరి పని చేసినప్పుడు ఈ టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలు ఉన్నాయా ఏంటి అసలు? కారణం ఏమీ లేదు, పైసలు ఉండాలి. పార్టీకి పని చేయనోడు కండవ వేసుకుంటే గత ప్రభుత్వం అంటే ఇన్నేళ్ల నుండి కూడా అదే జరుగుతుంది. పార్టీలు మార్చిన వాళ్ళకే టికెట్లు, ప్రభుత్వం గవర్నమెంట్ ఉన్న అదే ధోరణి, గవర్నమెంట్లో లేకున్నా అదే ధోరణి జరుగుతుంది. కాబట్టి నా దగ్గర డబ్బు లేదని ఒక ఒంటరి మహిళ, ఆమెకు సపోర్ట్ ఎవరు లేరని చెప్పేసి ఎమ్మెల్యే గారు నన్ను మాట్లాడలేదు, కనీసం పిలవలేదు, నాకు ఏం చెప్పలేదు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నేను ఈ వార్డు నుండి ఎంతసేపు అయినా సరే నేను అందరి కోసం, నేను అభివృద్ధి కోసం వచ్చినా కానీ నేను స్వార్థ రాజకీయాలు వాళ్ళలాగా చేయాలని రాలేదు. ఈ వార్డును తీర్చిదిద్దడమే నా ధ్యేయంగా పెట్టుకున్నా. నా 6వ వార్డు అక్క చెల్లెళ్ళు, అమ్మలు, అయ్యలు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ ఈ అక్కను ఆశీర్వదిస్తారని, ఈ బిడ్డను ఆశీర్వదిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, వేడుకుంటున్నా మీ అందరినీ. పార్టీలో సీనియర్ నాయకురాలు కదా, మరి పార్టీలో మీకేమన్నా వేరే పదవులు ఇస్తాం, ఇది బంధుగా ఏమన్నా అన్నారా? అది మాట్లాడదామన్నారు కానీ నేను 5 days ఓపిక పట్టినా, కానీ పిలవలేదు, మాట్లాడలేదు. నామినేషన్ వేసే ముందు కూడా నేను మెసేజ్ పెట్టినా, కొందరికి చెప్పినా, రెస్పాన్స్ కాలేదు. కాబట్టి సరేలే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేనప్పుడు ఏం చేస్తామని చెప్పేసి నేను ఇండిపెండెంట్గానైనా నేను ఉంటా అని చెప్పేసి, ప్రజల మనిషిని కాబట్టి ప్రజలలోకి రావాలనుకొని అదే ఉద్దేశంతో నేను వచ్చిన. మరి మిమ్మల్ని డబ్బులు గిట్లా అడిగిన ఎవరైనా? డబ్బులు అడిగిన ఏమన్నా టికెట్ కోసం? టికెట్ కోసం, అదే నేను టికెట్ కోసం అని అంటేనే 30-40 లక్షలు కావాలని అన్నారు. నా దగ్గర లేవు, మంచితనంతో పోతే మంచితనం ఏడున్నదమ్మా అని చెప్పి ఎమ్మెల్యే గారు అన్నారు. కొంచెం బెదిరించిండు నన్ను, బెదిరించిండు. నేను మంచి చెడుకు చేయడానికి, మరి నేను మంచికి మంచి ఏంది, చెడుకు చేయడానికి నేను ఎవరికైనా చేసిన పార్టీ కోసం నేను సర్వము దారపోసిన. నేను నా ఇంట్లో పని చేసుకొని నా పిల్లలకి సరిగ్గా వండి పెట్టకుండా కూడా నేను తెలంగాణ ఉద్యమంలో తిరిగిన. ఇవాళ అలాంటి వాళ్ళని పక్కన పెట్టి పార్టీ మార్చిన వాళ్ళకి పదవులు ఒక్కసారి కాదు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు అనుభవించిన వాళ్ళకి కూడా పిలిచి టికెట్ ఇచ్చిండు. మళ్ళీ ఇంకోటి మళ్ళా వద్దు అన్న వాళ్ళకే పక్కన పెట్టుకున్నాడు, వాళ్ళకే టికెట్లు ఇచ్చిండు. ఇవాళ నేను ముద్దిరెడ్డికి టికెట్ వద్దు అని అన్నప్పుడు కొందరు నాకు ఫోన్ చేసి, నువ్వు ఒక ఎమ్మెల్యే నానంత స్థాయా, నీకేం అర్హత ఉంది, నీకేమున్నది, నిన్ను చంపిన అడిగేటోడు లేడు కదా అనే మాటలు మాట్లాడిండ్రు. ఇప్పుడు ఆయన పల్లా వద్దు అనే మనుషులకే ఇవాళ పల్లా టికెట్లు ఇచ్చిండు, వాళ్ళకి ప్రచారం చేస్తున్నాడు. వాళ్ళు ఉద్యమకారులు కూడా కాదు. ఇంకోటి నేను ఏమంటున్నా అంటే, పల్లా ఇక్కడ స్థానికుడు కాదు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో ఇక్కడ స్థానికుడు అయితే ప్రజల సమస్యలు తెలుస్తాయి, ఎవరు తిరిగిండ్రు, ఎవరు కష్టపడ్డారు, ఎవరు ప్రజల మనిషి, అవన్నీ తెలుస్తాయి. కాబట్టి ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్లు వస్తే మాత్రం స్థానికునికే అవకాశం ఇస్తాము. నేను స్థానికేతరుడైనా కూడా నేను ప్రతి దాంట్లో నేను తిరిగి సార్ గెలవాలి, పల్లా గెలవాలి, ఎమ్మెల్యే గెలిపించుకోవాలని తిరిగినాం. కానీ మేము ఏం పైసలు పెట్టుకొని, మేము తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏం పైసలు పెట్టుకొని తిరిగినాము? మేమేం పైసలు పెట్టుకొని తిరగలే. పిల్లల్ని వదిలిపెట్టి తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నాం, కానీ ఇంత బతుకులు అధ్వానంగా అయితే అనుకోలేదు. వాళ్ళు బాగుపడ్డారు కానీ మాకేం చేయలేదు వాళ్ళు. నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఇట్లాంటి స్వార్థ రాజకీయాలు వచ్చినప్పుడు వాళ్ళు అవసరం కోసం వస్తుర్రు, టికెట్లు కొనుక్కుంటుర్రు. అసొంటి వాళ్ళని వచ్చి ఓటు అడిగితే ఇయ్యాలు వస్తారు, 10 రూపాయలు ఇస్తారు, పోతారు, మళ్ళీ 5 ఏళ్ళ దాకా కనబడరు. మేము స్థానికంగా ఉంటాం కాబట్టి మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని నా 6వ వార్డు అక్క చెల్లెలను, అమ్మలను, అయ్యలను, అన్నలను, తమ్ముళ్ళను అందరినీ నేను వేడుకుంటున్నా. నా గుర్తు బ్యాట్ గుర్తు, 5వ నెంబర్ సీరియల్ నెంబరు, 6వ వార్డు. అట్లా